భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కూటమి నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చైర్మన్ శ్రావల దేవాదత్తు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగించాలని, పరిణితి అనుభవంతో ఆలోచన కలిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి ఒక సుస్థిరమైనటువంటి రాజ్యాంగం అందించాలని, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఆయా దేశాల రాజ్యాంగం విశ్లేషించి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ దేశీయ విధానాలకు వీరందరికీ ఏ విధమైన రాజ్యాంగం రచించాలో, భారతదేశం ఏ విధంగా ముందుకు ఎలా తీసుకుని వెళ్లాలో అని ఆలోచన చేసి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు. కులమత భేదాలు లేకుండా భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నామని, ఆయన స్ఫూర్తిని నింపుకొని భారత రాజ్యాంగం నిబంధన ప్రకారం ప్రజలందరూ నడుచుకోవాలని ఆయన సూచించారు. ఎంతో పరిణితితో అనుభవంతో భారతదేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగించాలి అన్న ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా విశ్లేషణ చేసి మన భారతదేశ భౌగోళిక పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రాంతీయ ఉన్న విధానాలను ఏ విధంగా అయితే వీరందరికీ ఒక రాజ్యాంగాన్ని రూపొందిస్తే భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఒక గొప్ప ఆలోచనతో రాజ్యాంగాన్ని నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారి 169 సామాజిక అసమానతలు తొలగాలి అనేసి రాజ్యాంగాన్ని ఇచ్చారు. నిజంగా దళితులుగా ఉన్న మేము చాలా గర్వించాల్సిన పరిస్థితి. ఈరోజు నేను ఇక్కడ ఒక దళిత బిడ్డగా ఉండి ఆ మహానుభావుడు ఇచ్చిన ఈ హక్కులైతే ఏ ఉన్నాయో వాటి ద్వారా నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే